హాయ్ అండి, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదికేశవులు గౌరీ హాస్పిటల్కని సిటీకి వచ్చి ఉంటారు. బస్ స్టాండ్లో ఉండగా ఆదికేశవులకి ఆయాసంగా నీరసంగా అనిపిస్తూ కింద పడిపోబోతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి బుర్కాలో అక్కడికి వచ్చి వాటర్ ఇచ్చి పడిపోతుంటే పక్కనే పట్టుకొని కూర్చోబెట్టి వాటర్ తాగిస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం సెట్ అవుతూ ఉంటాడు. అప్పుడే గౌరీ అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే, అయ్యో కళ్ళు తిరిగి పడిపోతున్నారు, అందుకే నేను కొంచెం నీళ్లు తాగించాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. అవునే, ఈ అమ్మాయి రాకపోయి ఉంటే ఈరోజు ఇంకా నాకు ఊపిరందక ఏమైవన్నో ఏంటో అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నీకు రుణపడి ఉంటామమ్మా మేము అని అంటూ గౌరీ అంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా గౌరీని అలాగే ఆదికేశవుల్ని కలిసి లక్ష్మి పక్కకి వస్తుంది. అప్పుడే సహస్ర కారు వచ్చి అక్కడ ఆగుతుంది. లక్ష్మి అక్కడికి వచ్చి బుర్కా ఓపెన్ చేసి ఏడుస్తూ విహారితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బుర్కా ఓపెన్ చేసి చూస్తూ ఇంకా లక్ష్మిని చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంటే బుర్కా వేసుకుంది అని సహస్ర షాకింగ్గా లక్ష్మిని చూస్తూ ఉంటుంది. అంతలో విహారిని ఏడుస్తూ విహారీతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో ఇలా బస్టాండ్లో కలవాల్సి వస్తుంది, బస్టాండ్లో కూర్చోబెట్టి మాట్లాడి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మ నాన్న కనీసం ఇంటికి రండి అని పిలుచుకునే భాగ్యం కూడా నాకు లేదు. నీ కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉంది అని లక్ష్మి విహారితో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సహస్ర ఆ మాటలు విని ఇలా అనుకుంటూ ఉంటుంది. బస్టాండ్లో అమ్మ నాన్న ఉన్నారా, ఎవరు అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అక్కడ ఆదికేశవులు గౌరీ ఉంటారు. ఇదేంటి ఆదికేశవులు ఉన్నాడు, ఆదవ్ కేశవులే వాళ్ళ నాన్న అని లక్ష్మి గురించి అలాగే ఆలోచిస్తూ సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నిజమే అయి ఉంటుంది అని సహస్ర అనుకుంటూ ఉంటుంది. లక్ష్మీ విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు చీకటి మాటన దాక్కుని దాగుడు మూతలాట ఆడతారా, నా చెప్తా మీ సంగతి అని అనుకుంటూ బస్టాండ్లో ఉన్నది ఆదికేశవులే, అంటే ఆదికేశవులే లక్ష్మి వాళ్ళ నాన్న అన్నమాట అని సహస్ర కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మీ విహారి ఇంటికి వస్తారు. విహారి ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. కారులో సహస్ర వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కారులో వెనకాల ఆదికేశవులు గౌరీ కూడా ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా సహస్ర ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఆదికేశవులు గౌరీని చూసి విహారి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ భయంగా చూస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆదికేశవులు దిగుతూ ఉంటాడు. గౌరీ కూడా దిగుతుంది. అలా ఇద్దరు కలిసి లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడు చాలా సంతోషంగా నవ్వుతూ సహస్ర ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నాతో దాగుడు మూతలు ఆడారు కదా, ఇప్పుడు చూపిస్తా మీ సంగతి అని సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఇక విహారి టెన్షన్ పడుతూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ లక్ష్మికి చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటాడు.